2010లో ముగ్గురు అన్నదమ్ములు ఒక ఇండస్ట్రీ మొత్తాన్ని ఛాలెంజ్ చేశారు. అండ్ గెస్ వాట్? దే ఓన్. నో యాడ్స్, నో సెలబ్రిటీ ప్రమోషన్స్, నో వీసీ ఫండింగ్ హైప్ లేకుండా ఆ కంపెనీని ఆ ఇండస్ట్రీలోనే మోస్ట్ ప్రాఫిటబుల్ కంపెనీగా నిలబెట్టారు. ఆ కంపెనీ పేరే ఇప్పుడు జీరోదా. అంటే ఇండియాలో నెంబర్ 1 స్టాక్ బ్రోకర్. కోటికి పైగా యాక్టివ్ యూజర్స్, ఆల్మోస్ట్ 20% రీటైల్ ట్రేడ్స్ అన్నీ జీరోదాలోనే జరుగుతున్నాయి. ఎలా? జీరో మార్కెటింగ్తో పెద్ద బ్రోకర్స్ని ఎలా బీట్ చేశారు? ఈ వీడియోలో ఆ సీక్రెట్ గురించి చెప్తాను రండి. జీరోదా ముందు స్టాక్ మార్కెట్ అంటే చాలా కన్ఫ్యూజింగ్, చాలా కాస్ట్లీ. బ్రోకరేజ్ ఫీజ్ ఎక్కువ, హిడెన్ ఛార్జెస్. ట్రేడ్ చేయాలంటే డీలర్కి ఫోన్ చేయాలి. మీరు ప్రాఫిట్లో ఉన్నా లాస్లో ఉన్నా బ్రోకర్ మాత్రం మనీ తీసుకుంటాడు. స్మాల్ ఇన్వెస్టర్కి ఇది ఫుల్ పెయిన్. ఈ పెయిన్ని రియల్గా ఫీల్ అయిన పర్సన్ నితిన్ కామత్. హీ హిమ్సెల్ఫ్ వాజ్ ఏ ట్రేడర్. మార్కెట్లో కాదు, బ్రోకరేజ్ ఫీజులో లాస్ అయ్యాడు. అప్పుడు ఒక సింపుల్ థాట్ వచ్చింది. బ్రోకర్ మనీని ట్రేడ్ సైజ్ మీద కాకుండా నెంబర్స్ ఆఫ్ ట్రేడ్స్ మీద ఎర్న్ చేయొచ్చు కదా అని. 2010లో జీరోదా ఒక బాంబు పేల్చింది. 20 రూపీస్ ఫ్లాట్ ఫీ పర్ ట్రేడ్. ట్రేడ్ వాల్యూ ఎంత ఉన్నా, 10,000 అయినా 10 కోట్లు అయినా ఫీజు మాత్రం సేమ్, జస్ట్ 20 రూపీస్. అదే టైంకి ట్రెడిషనల్ బ్రోకర్స్ ఒక ట్రేడ్ మీద 0.5% అంటే దాదాపుగా 500 నుంచి 700 రూపాయల వరకు ఛార్జ్ చేసేవాళ్ళు. కానీ జీరోదా 20 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేసేది. ఇది చీప్ ప్రైజింగ్ కాదు, ఇది ఫుల్ ఇండస్ట్రీ రూల్స్ని చేంజ్ చేసిన మూవ్. జీరోదా ప్రైస్ని తగ్గించలేదు, వాల్యూ ప్రపోజిషన్ని చేంజ్ చేసింది. పిల్లర్ 1, ప్రొడక్ట్ ఫస్ట్. జీరోదా యాడ్స్ మీద కాదు, ప్రొడక్ట్ మీద ఫోకస్ చేసింది. కైట్, క్లీన్, ఫాస్ట్, నో క్లటర్, నో టిప్స్ స్పామ్, నో అన్నెసెసరీ ఫీచర్స్, జస్ట్ ట్రేడింగ్, సింపుల్. పిల్లర్ 2, ఎడ్యుకేషన్ యాజ్ మార్కెటింగ్. వర్సిటీ, యూట్యూబ్, ట్రేడింగ్ Q&A. నెక్స్ట్ బిగ్ మూవ్, ఎడ్యుకేషన్. వర్సిటీ అనే ఫ్రీ యాప్ స్టాక్ మార్కెట్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు జీరోదా కస్టమర్స్ని బెటర్ ట్రేడర్స్గా ట్రైన్ చేసింది. ఈవెన్ వాళ్ళు చాలా తక్కువ ట్రేడ్స్ చేస్తున్నప్పటికీ జీరోదా వాళ్ళపై చాలా కేర్ తీసుకుంది. ట్రస్ట్ గ్రేటర్ దెన్ షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్. పిల్లర్ నెంబర్ 3, వర్డ్ ఆఫ్ మౌత్. జీరోదాకి యాడ్స్ అవసరం లేదు. హ్యాపీ కస్టమర్స్ ఉంటే వాళ్ళే మార్కెటింగ్ చేస్తారు. బీ సో గుడ్ దే క్యాంట్ ఇగ్నోర్ యూ. ఇది జీరోదా ఫిలాసఫీ. జీరోదా యొక్క ఇంకో స్మార్ట్ డెసిషనే ఇన్ హౌస్ టెక్నాలజీ. ఓన్ టెక్, ఓన్ కంట్రోల్, ట్రాన్స్పరెన్సీ కల్చర్, పబ్లిక్ డాష్బోర్డ్స్, హానెస్ట్ కమ్యూనికేషన్స్. ప్రాఫిట్ పారాడాక్స్. ఫ్రీ ఎడ్యుకేషన్, లో ప్రైజింగ్, స్టిల్ ఇండియాలో మోస్ట్ ప్రాఫిటబుల్ స్టార్టప్స్లో ఒకటి. బికాజ్ ట్రస్ట్ కాంపౌండ్స్ ఫాస్టర్ దెన్ మనీ. జీరోదా నుంచి మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటంటే డిజిటల్ ఏజ్లో డీప్ పాకెట్స్ కన్నా కస్టమర్ అబ్సెషన్ ఇంపార్టెంట్ అని. 3 బ్రదర్స్, 1 బ్రోకన్ సిస్టమ్, 1 పవర్ఫుల్ ఐడియా. మీ ఒపీనియన్లో నెక్స్ట్ ఏ ఇండస్ట్రీ డిస్రప్ట్ అవ్వబోతుంది? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.